కిషన్ లాల్ చూసారా, నేనే డాక్టర్ ఇక్కడ చేసేవాళ్ళే బిల్డప్ కానీ ఐఎమ్ డాక్టర్ లాజరస్ ఏబిసిడి. ఏబిసిడి అంటే ఏంటి డాక్టర్ గారు? ఇన్ని పని కానీ డాక్టర్. అయితే నేను కూడా డాక్టర్ అయిపోవచ్చా? నా అసిస్టెంట్ కొన్నావు కదా, త్వరలోనే అయిపోతావురా. అట్లనే కానీ పేషెంట్ ఎవరైనా వచ్చారేమో. సరే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఓ పేషెంట్ వచ్చాడండి. ఎక్కడా కనిపించట్లేదు. కుదంటున్నాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం? నువ్వు 5 అంటే నీ కాలు బొట్టనేళ్ళకి పాడేసి ఫ్యాన్కి వెళ్ళాడు 5,000 కోసం. ఫీజు మా ప్రమోటర్కి ఇచ్చి ఇంకా వెళ్ళిపో. ఇంకా లేదండి డాక్టర్ గారు. మన ఏడంతో కూడా కూర్చోకుండా ఆయన ఏకలు లేవు కదరా, ఇందులో చూసినా ఏకలో రాజమౌళి షూటింగ్ బిజీ అయిపోయినాయండి, అందుకే రాకపోతాయి. నువ్వు నీ 7 రూపాయలు ఎటకారం కానీ ఎవరు వచ్చినట్టు ఉన్నాడు చూడు. మన హాస్పిటల్కి రావడమే ఎంతో ఇంత. రండి అయ్యా రండి. ఈడవిడ ఈ బిడ్డ చూపండి. నమస్కారం డాక్టర్. నమస్కారం. కూర్చో కూర్చో. టిఫిన్లు కాఫీలు అలాంటివి వద్దులేండి. కూర్చోమంటున్నారా నిన్ను? బాబు బాగా మొహమాట పెట్టేస్తారండి. టిఫిన్లు అలాంటివి వద్దండి. అయ్యా కూర్చోరా బాబు. ఏంటండి అది బాబు ఎందుకన్నా అది గట్టిగా చేస్తారా? స్లో చెప్పదు కదా. ఏదో సౌండ్ పార్టీలా ఉన్నారు, గట్టిగా దొంగలి దగ్గర. ఏమేనండి డాక్టర్ గారు? నీ ప్రాబ్లం ఏంటమ్మా? నీ ప్రాబ్లం ఏంటి చెప్పరా బాబు. ఇదండి మా అత్తయ్య గారు పెట్టారండి. నీ ప్రాబ్లం ఏంట్రా? ఎంత కదా చీపే. ప్రాబ్లం చెప్పరా? అది బాబు ఎందుకన్నా అంత గట్టిగా చేస్తారా? అదంటే ఏం లేదండి, బ్రహ్మ చూడండి. మామూలు చూడు కదా అది. అదేంటో పక్కన బాగుపడి నేను పడతలేదండి. నీకు అర్థాలు జరిగిన వినిపించండి. మీరు మరి ఏదోలాగా తగ్గించాలండి. సోడి మెషిన్ ఇస్తాను వాడు. ఫీజు 500. అయ్యి బాబోయ్ అయ్యి బాబా అంత ఎట్టుకోలేదండి. పిల్లకాలం అండి 2,000 ఇస్తానండి. పని ఎలా ఉన్నారు రోజు? 2,000 ఇచ్చి వెళ్ళిపో. ఏంటండి 2,000 ఇచ్చి వెళ్ళిపోరా. అయ్యి బాబు ఎందుకన్నా అంత గట్టిగా చేద్దరా? ఇస్తాను కదా. తీసుకోరా బాబు. సరేనండి డాక్టర్ గారు. పాత 500 ఇచ్చేస్తా చూడు. అలాగేనండి డాక్టర్ గారు. నొప్పండి, నొప్పి నొప్పి. ఎక్కడ నొప్పి కొడుకులో నొప్పండి. కూర్చి పట్టరా బాబు, ఏదో చేసేలా ఉన్నాడు. ఏంటమ్మా నొప్పి అంటున్నావు? కొడుకులో నొప్పండి. పేగంతా పోగొట్టేసింది, కోసి తీసేది. ఆపరేషన్ అవుతుంది, 2 లక్షలు రెడీ చేసుకో. రేపు వచ్చే ఇంకో మాట చెప్పండి. 3 లక్షలు రెడీ చేసుకో. మొదటి మాటకే టైం చేద్దాం. సరే డాక్టర్ గారు చూడబాబు, ఎప్పుడు చూడబోతున్నాను. సంతకంగా ఎప్పుడు చూడబోతున్నానండి. కూర్చోడు. తలపగిలిపోవడం చూడండి. మీ పేరేంటి చెప్పండి ఫస్ట్, మనవాడు రాసుకోవాలి. జాన్ అండి. హే జాన్. మీ నొప్పి ఏమంటున్నారు? మీ నొప్పి ఏంటి? తలనొప్ప? తల పగిలిపోవడం చూడండి బాబు. వెళ్ళి 2 పెరిగికిలు దారా పగిలిపోతున్నాను. అది కదంతా తలకే భద్రైపోవడం ఉంది. 5 పెరిగి గ్యాస్లో సిమెంట్ ఇసుక తెచ్చాయి. అది కదంతా తలనైపోతుందా? అలా చెప్పావు, ముందు నుంచి చెప్పచ్చు కదా. అదేంటండి బాబా? అలాగా ఇంజక్షన్ చేస్తాను. కూర్చో. కూర్చుంటామండి. కూర్చో. అదేంటి అట్టగానే నొప్పి తెలియలేదు. నేను చేస్తా అంటేనా? అయ్య బాబు డాక్టర్ గారు అంటే ఏమనుకున్నాను కానీ
మెడిసిన్ అతను కూర్చో. కూర్చోనా? ఇది 2 కేజీలు పూటకి 1 కేజీ రాయాలి. ఎలిఫెంట్ బామ్ అని కొత్తగా వచ్చింది, నేనే కనిపెట్టాను. అదేంటండి బాబు ఎలిఫెంట్ అంట? జెండు బామ్ అయిపోయింది, టైగర్ బామ్ అయిపోయింది, ఎలిఫెంట్ బామ్ నేనే కనిపెట్టా. బాబోయ్ పూటకి 1 కేజీ రాయాలి నువ్వు. మెడికల్ షాప్ తీసి కిరాణా షాప్ పెట్టారండి? మా షాపే, అది కూడా మా షాప్లోనే కొన్నాను రోజు. సరేనండి బాబా. ఇంటికి షాప్ చూపించరా? షాప్ చూపించి. సరేనండి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇదేంటంటే తడైపోయింది ఇక్కడ. ఏంటా తడైపోయిందండి ఇక్కడ ఇదంతా. ఊరినమ్మ అది చేయబోయి కూర్చి చేసింది. లేవనండి అందుకే నొక్కింది అన్నాడు. ఈడేంటి మళ్ళీ వచ్చాడు? ఇది మొన్న సౌర్య చంపాడు, ఇప్పుడు దీంతో చంపేస్తాడు. ఎవరు బాబా నేను ఎక్కడ ఉన్నాను రా బాబా? అంటే దండాలండి డాక్టర్ గారు. బాబా నేను ఎక్కడ ఉన్నాను రా బాబా? కూర్చోరా బాబు. సరేనండి దండాలండి కూర్చోండి. కూర్చోరా బాబా. కుర్చీలో కూర్చోబెట్ట. ఏంటి మన సోడితో వచ్చా, ఇప్పుడు దేంతో వచ్చా? అదేనండి మీరు సోల్ మిషన్తో పాటు అవి ముద్ర ఇచ్చారు కదండి, అవి వేసుకున్నానండి. పుల్లు కనపడలేదండి. లంచోరా మీరు రాసిచ్చినది తీసి ఇచ్చానండి. ఓహో చూద్దాం. మీకు పశువులు డాక్టర్ ఏంటంటే నోట్లో చూస్తున్నారా, ఇక్కడ చూడమండి కొల్లులోనా పెట్టినట్టున్నారు. జాగ్రత్త. ఇప్పుడు కన్నారాలు దెబ్బతిన్నా కళ్ళజోడు రాసిస్తాను, తెచ్చుకో కళ్ళజోడు. కొల్లు కనపడలేదు బాగున్నాయి. వెళ్ళరా మన చాపు తీసుకెళ్ళి. డాక్టర్ గారు తీసుకొచ్చేసానండి. ఈ 2 కొనేసాడు, 1 రాసిస్తా 2 కొనేసాడు ఏంటి? 2 కనలేదు కానీ అదా, ఒకటేమో దగ్గరికి కనపడడానికి, ఇంకోటేమో దూరంగా కనపడడానికి. గొప్ప డాక్టర్ గారండి బాబు మీరు. ఫీజు 5,000 కట్టేసి వెళ్ళిపో. 5,000 అండి 2 కలదోళ్ళకే? మరే మా ఇంటికాడ అవరపులకు వచ్చేస్తున్నాను కలదోడా. మరి నేను తయారు చేసిన కలజోడు 2,500 ఒకటే. సరేనండి. మొన్న 500 పాత ఇచ్చావు, ఈసారి కొత్త ఇచ్చేది. ఇప్పుడు ఎవరు వస్తారో బందరంగాడు. హలో డాక్టర్ గారండి, 2 లక్షలు కట్టమన్నారు కదండి. కట్టేవా? కౌంటర్లో కట్టేశానండి. కట్టడా? కట్టాడండి డాక్టర్ గారు. అది పడుకోరు, ఆపరేషన్ చేస్తాను నీకు. ఇలా పొడవయ్యా బాబా. మొత్తం ఇంజక్షన్ ఒక కాంపౌండర్. ఇక్కడ పోయిరా ఇలాగా. మీకు పోయొచ్చు కదండి, నాకు ఎప్పుడు వల్ల. నాకు ఫస్ట్ టైం, అందుకే సెకండ్ టైం అండి, నాకు ఫస్ట్ టైమే. ఎలా ఉండరా? నేను పేరు రాదాను. అలాగేనండి. ఇటు వచ్చి అలాగేనండి. పేరు కూడా టచ్ చేసేది, రోడ్కి వేసేద్దాం. సరేనండి, అవి పెట్టేస్తాను. సరే నీ ఆపరేషన్ పూర్తి అయిపోయింది, జాగ్రత్తగా వెళ్ళిపోయాను. ఇలాంటి ఫీజు రాకుండా ఇబ్బంది కట్టేసారా? మర్చిపోయిన ఉంటే ఇలాంటి పేషెంట్ ఉన్నందుకు మా అలాంటి డాక్టర్లు బతికేస్తారు. నెక్స్ట్ డాక్టర్ ఇంకా నేను వేరే బ్రాంచ్కి వెళ్ళిపోతానండి. సరే డాక్టర్ గారు మంచి పండి.